నమస్తే, గుడ్ మార్నింగ్, సలాం అలైకుం. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. హోప్ యూ హ్యాడ్ అ వండర్ఫుల్ నైట్. బాగా నిద్రపోయి లేచి ఉంటారనుకుంటున్నా. ఇక బిజీగా ఉరుకులు పరుగులు ఉంటాయి కదా. ఎస్, ఇలాంటి వాళ్ళ కోసమే V6 వెలుగు పేపర్ని చదివి వినిపించేలాగా వెలుగు పేపర్లో వచ్చిన ముఖ్యమైన వార్తల్ని ఎంత బిజీలో ఉన్నా సరే మీరు తెలుసుకోవచ్చు. జస్ట్ V6 ఫేస్బుక్ పేజ్కి లాగిన్ అయ్యి షేర్ కొట్టి ఫోన్ పక్కన పెట్టి మీ పనులు మీరు చేసుకోండి. నేను సౌజన్య మీకు వార్తల్ని సవివరంగా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. మీరేం చేయక్కర్లా, యు గో ఆన్, మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. నేను మీకు వెలుగు పేపర్లో వచ్చిన వార్తల్ని క్లియర్గా చెప్తాను. ఇవాళ హెడ్లైన్స్ ఏంటి తెలుసా? బ్యానర్ ఐటమ్ పీపీఈ కిట్లు ఇస్తే డాక్టర్లకు కరోనా ఎట్లొచ్చింది. హైకోర్టు చాలా కీలకమైన క్వశ్చన్ చేసిందండి. నిన్న మనం చూసాం డాక్టర్లు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు పీపీఈ కిట్స్ లేకుండా. ఇచ్చామని చెప్పి ఈ సర్కార్ అంటుంది, మరి అందరికీ పీపీఈ కిట్లు ఇస్తే ఇంతమంది డాక్టర్లకి కరోనా ఎట్లొస్తుంది అని చెప్పి దానికి సంబంధించిన హెడ్లైన్ వచ్చింది. అండ్ ఈ నెల 8 నుంచి గుళ్ళు, హోటళ్లు, మాల్స్ ఓపెన్, గేమింగ్ జోన్లు, థియేటర్లకు మాత్రం నో. సో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏంటి, ఎస్ఓపి రిలీజ్ చేసింది కేంద్రం. దానికి సంబంధించిన వార్త చూద్దాం. అండ్ రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 100 దాటింది. నిన్న 99 దగ్గర ఉండే, నిన్న ఇంకొక 6 చనిపోయారు. సో మొత్తం 100 దాటిపోయింది. అండ్ ఆల్సో కరెంటు బిల్లుల షాక్. కరోనా టైంలో వేలల్లో వస్తున్నాయి కరెంటు బిల్లులు, చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు అని చెప్పి ఇంకొక వార్త. అండ్ తహసీల్దారుల అధికారాల్లో కోత, సగం పవర్స్ తీసేస్తూ కొత్త రెవెన్యూ చట్టానికి సంబంధించిన వార్త. అండ్ ప్రాజెక్టుల డిపిఆర్లు ఇవ్వాల్సిందే 2 రాష్ట్రాలకి కృష్ణా బోర్డు ఆదేశం. నిన్న కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు భేటీ జరిగింది కదా, దానికి సంబంధించి. సో ఇలాంటి ముఖ్యమైన వార్తలతో పాటు ఇంకా లోపల పేజీల్లో ఇంకా చాలా వార్తలు ఉన్నాయి. వీటన్నింటినీ చెప్తాను, మీరు షేర్ కొట్టండి. నేను వార్తలు మొదలు పెడుతున్నాను. చలో, ఇవాళ బ్యానర్ ఐటమ్ పీపీఈ కిట్లు ఇస్తే డాక్టర్లకు కరోనా ఎట్లొచ్చింది. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో డాక్టర్లకి వైరస్ సోకడంపై సర్కార్ని నిలదీసింది హైకోర్టు. డాక్టర్లకి పర్సనల్ మెడికల్ కిట్లు ఇవ్వండి, ట్రీట్మెంట్ ఇచ్చే వాళ్ళకే కరోనా వస్తే పరిస్థితి ఏంటి, ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఏంటని చెప్పి హైకోర్టు క్వశ్చన్ చేసింది. సరిపడా కిట్లు, మాస్కులు, గ్లోవ్స్ ఉన్నాయని చెప్పి సర్కార్ చెప్పింది. సో 8వ తేదీకి విచారణని వాయిదా వేసింది కోర్టు. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం, ఆసుపత్రుల్లో మెయిన్గా కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తోంది. సో డాక్టర్లు, మిగతా మెడికల్ స్టాఫ్కు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ పీపీఈ కిట్ అనేది చాలా కంపల్సరీ. అందులో ఈ మెయిన్గా వీళ్ళు పేషెంట్స్తో డీల్ అయ్యేవాళ్ళు కానీ ఓపీస్ చూసేవాళ్ళు మనం చూస్తున్నాం కదా, వేలల్లో ఓపీలు అవుట్ పేషెంట్స్ వస్తున్న నేపథ్యంలో చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వాళ్ళకి ఎక్విప్మెంట్ ఇవ్వకపోతే ఎట్లా? ఇలాంటి వాళ్ళు సారీ ఫర్ ద ట్రబుల్ అండి, క్లైమేట్ మారింది కదా, రకరకాల సమస్యలు స్టార్ట్ అవుతాయి. ఎనీవేస్, సో ఇంతమందికి ట్రీట్మెంట్ చేసే డాక్టర్లు, ఫోర్ ఫ్రంట్లో ఉండే డాక్టర్స్, వీళ్ళకి పీపీఈ కిట్స్ ఇవ్వకపోతే ఎట్లా, వీళ్ళే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే ఎట్లా అని చెప్పి హైకోర్టు క్వశ్చన్ చేసింది. అసలు పరిస్థితులు ఎటు దారి తీస్తున్నాయో తెలియని సిచ్యువేషన్ అని చెప్పి కూడా చాలా గట్టిగా నిన్న హైకోర్టు మాట్లాడింది. హైకోర్టు ఏం వ్యాఖ్యలు చేసింది మనం లోపల పేజీల్లో చూద్దాం. అండ్ గేమింగ్ జోన్లు, థియేటర్లకు మాత్రం నో చెప్పింది. వెరాజ్ గుళ్ళు, హోటల్స్, మాల్స్ ఇవన్నీ కూడా ఓపెన్ చేయొచ్చు అని చెప్పింది. బట్ గుళ్ళో తీర్థ ప్రసాదాలు మాత్రం ఉండవండి. ఇలా కొన్ని గైడ్ లైన్స్ వచ్చాయి. రాష్ట్ర సర్కార్ జీవో జారీ చేసింది. అంతర్రాష్ట్ర ప్రయాణాలకి ఇక పర్మిషన్ అవసరం లేదని చెప్పింది. నైట్ కర్ఫ్యూ నైట్ 9 నుంచి మార్నింగ్ 5 వరకు కర్ఫ్యూ ఉంటుంది కదా, ఆ టైంలో తెరిచి ఉంచడానికి అనుమతి లేదు. మాల్స్ అయినా హోటల్స్ అయినా ఏవైనా సరే కర్ఫ్యూ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వాలి, కర్ఫ్యూ టైమింగ్స్ అని చెప్పింది. అండ్ మాల్స్లో ఉండే గేమింగ్ జోన్లు కానీ సినిమా హాల్స్ మాత్రం తెరవకూడదని చెప్పింది. అంతర్రాష్ట్ర ప్రయాణాలు, సరుకు రవాణాకి ప్రత్యేకంగా ఎలాంటి పర్మిషన్ లెటర్స్ అవసరం లేదని చెప్పింది. కోర్స్ గతంలోనే చెప్పింది ఈ విషయం. అండ్ పబ్లిక్ ప్లేస్లు, ఆఫీసుల్లో కంపల్సరీ ఫిజికల్ డిస్టెన్సింగ్ అనేది కంపల్సరీ పాటించాలి. వర్క్ ప్లేస్లను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలి. అండ్ యాజ్ యూజువల్గా పెళ్లిళ్ళకి 50 మంది, అంత్యక్రియలకు 20 మందికి మించి హాజరు కావద్దని చెప్పింది. అండ్ 65 ఏళ్ళు దాటిన వాళ్ళు, 10 ఏళ్లలోపు చిన్నపిల్లలు మరింత కేర్ఫుల్గా ఉండాలని చెప్పి కూడా ఈ జీవోలో ఉంది. అండ్ ప్రాజెక్టుల డిపిఆర్లు ఇవ్వాల్సిందే అని చెప్పి 2 రాష్ట్రాలకి కూడా కృష్ణా బోర్డు ఆదేశం జారీ చేసింది. పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరం ఆపాలని చెప్పి ఏపీ సర్కార్కి తేల్చి చెప్పింది. ఆ 203 జీవో ఏదైతే వివాదాస్పద జీవో, పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచుతూ ఏదైతే జీవో తెచ్చిందో ఏపీ, దానిపై ముందుకు వెళ్ళొద్దని చెప్పి బోర్డు ఆదేశించింది. అండ్ 66:34 నిష్పత్తిలోనే నీటి పంపిణీకి 2 రాష్ట్రాలు కూడా అంగీకరించాయి. సో దానికి సంబంధించిన వార్త. అండ్ తహసీల్దారుల అధికారాల్లో కోత, సగం పవర్స్ తీసేస్తూ కొత్త చట్టం. కొత్త రెవెన్యూ యాక్ట్కి సంబంధించి డ్రాఫ్ట్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. యాక్చువల్లీ ఇది
మున్సిపల్ చట్టంతోనే ప్రవేశపెట్టాల్సి ఉంది, బట్ అప్పుడు కుదరలేదు. సో ఇప్పుడు దీనికి సంబంధించి డ్రాఫ్ట్ రెడీ అయింది. రెవెన్యూ అధికారుల పవర్స్ లో కోత పెట్టేలా చట్టం తీసుకొస్తున్నట్లుగా తెలిసింది. తహసీల్దార్ల అధికారాలని సగం వరకు కట్ చేయనున్నట్లు సమాచారం. అలాగే కింది స్థాయి రెవెన్యూ ఉద్యోగుల్ని వేరే శాఖలకి కూడా అలాట్ చేయాలి, వాళ్ళ కొత్త కొత్త పనులు ఇవ్వాలని చెప్పి కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. మెయిన్ గా గత 150 చట్టాల్లోని అవసరమైన వాటిని తీసుకుని కొన్ని మార్పులతో ఈ కొత్త డ్రాఫ్ట్ ని రూపొందించినట్లుగా తెలుస్తోంది. పని భారం తగ్గించాలని మండల స్థాయిలో ప్రభుత్వ స్కీమ్లకు లబ్ధిదారుల ఎంపిక కానీ, వివిధ రకాల సర్టిఫికేట్స్ ఇష్యూ చేయడం కానీ, వీటన్నిటిలో కూడా తహసీల్దార్లే కీలకం. సో ఈ రేషన్ కార్డుల మంజూరు, కళ్యాణ లక్ష్మి లబ్ధిదారుల ఎంపిక, ల్యాండ్ మ్యూటేషన్స్, పట్టాదారు పాస్ పుస్తకాలు, ఇలాంటి 53 రకాల అధికారాలు వీళ్ళ దగ్గరే ఉన్నాయి. సో వీళ్ళకి వర్క్ ప్రెషర్ ని, వర్క్ బర్డెన్ ని తగ్గించడానికి మొత్తం అధికారాల్లో కోత పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. రేషన్ కార్డుల జారీ, బియ్యం పంపిణీ, సివిల్ సప్లైస్ కు వ్యవసాయ శాఖలో విఆర్ఓ, విఆర్ఏల విలీనంపై చర్చ. సో దానికి సంబంధించి ఆ డ్రాఫ్ట్ లో ఏమున్నాయి, ఆ డ్రాఫ్ట్ బిల్లో మనం లోకల్ పేజీలో చూద్దాం. ఇక కరెంట్ బిల్లులు షాక్ కొడుతున్నాయండి. కరోనా టైంలో కరోనా ఒక రకమైన భయం పుట్టిస్తుంటే ఈ కరెంట్ బిల్లులు చూసి దానికంటే డబుల్ షాక్ తగులుతున్న సిచ్యుయేషన్. వేలలో వస్తున్నాయి కరెంట్ బిల్లులు. మామూలుగా 200-300 రూపాయలు కట్టే వాళ్ళకు కూడా ఆల్ ఆఫ్ ఎ సడన్ వేలల్లో బిల్లులు వస్తుంటే వాళ్ళంతా కూడా ఆగమవుతున్న సిచ్యుయేషన్. యావరేజ్ లెక్కతో తీవ్రమైన గందరగోళం కనిపిస్తోందని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. కరోనా ఎంత భయపెడుతుందో అంతకంటే ఎక్కువగా కరెంటు బిల్లులు భయపెడుతున్నాయి. వరుసగా 2 నెలలు మీటర్ రీడింగ్ తీయకపోవడంతో ఛార్జీలు వేలల్లో వస్తున్న సిచ్యుయేషన్ ఉంది అని చెప్పి చూస్తున్నాం. 180 నుంచి 200 వరకు వచ్చే బిల్లులు యూజర్స్ కి సడన్ గా 3000 నుంచి 4000 వరకు వస్తున్న సిచ్యుయేషన్. సరాసరి యూసేజ్ 200 యూనిట్లు దాటిన వారికి భారీగా బిల్లులు వస్తున్నాయి. ఎందుకంటే టారిఫ్ మారిపోతుంది కాబట్టి విపరీతమైన బిల్లులు వచ్చేస్తున్నాయి, తలలు పట్టుకుంటున్నారు జనాలు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. సరాసరి ఈ యావరేజ్ లెక్కలు అనేది ఏదైతే తెచ్చిందో సిస్టమ్, అది అసలు సైంటిఫిక్ గా లేదని చెప్పి యూజర్లు గగ్గోలు పెడుతున్న సిచ్యుయేషన్ ఉంది. సో దానికి సంబంధించి వార్త చూద్దాం మనం. సెకండ్ పేజ్కి వద్దాం. సెకండ్ పేజ్ లో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 100 దాటింది. నిన్ననే మనం మాట్లాడుకున్నాం కూడా, మృతుల సంఖ్య దేశ యావరేజ్ తో పోల్చితే విపరీతంగా ఎక్కువగా ఉంది మన రాష్ట్రంలో అని చెప్పి. ఎందుకంటే చనిపోయిన వారికి వాళ్ళు కరోనాతో చనిపోయారా లేదా టెస్టులు చేయొద్దు అని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్నారు. సో చనిపోయిన వాళ్ళ అంత్యక్రియలో చాలా మంది పాల్గొంటున్నారు. అలా పాల్గొంటున్న వాళ్ళకి కరోనా సోకుతోంది. వీళ్ళకు కూడా చనిపోయిన వాళ్ళు కరోనాతో చనిపోయారని తెలిస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ట్రేస్ చేసి టెస్ట్లు చేసి ఇట్లాంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒకవేళ వాళ్ళకి కరోనా ఉన్నా కూడా ఇమీడియట్ గా వాళ్ళని ట్రీట్మెంట్ కి తరలించే ఛాన్స్ ఉంటుంది. బట్ అలా టెస్టులు చేయొద్దు అని చెప్పి డిసైడ్ అయిన గవర్నమెంట్ తీసుకునే డెసిషన్ వల్ల ఏమవుతుందంటే, వీళ్ళు ఇష్టం వచ్చినట్లు, అంటే ఇంకా వాళ్ళకి తెలియదు కదా కరోనా వల్ల చనిపోయినట్లు, అంత్యక్రియల్లో పాల్గొంటున్నారు. మృతదేహానికి క్లోజ్ గా, అంటే ఇంకా చివరి ఇది కాబట్టి దగ్గరగా మూవ్ అవడం ఇవన్నీ చేస్తూ వీళ్ళు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఆ కరోనా బారిన పడి కొంత ప్రెగ్నెంట్ విమెన్ కానీ, లేకపోతే చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ, కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళు ఎవరైనా కనుక కరోనా బారిన పడితే వాళ్ళు తెలుసుకుని టెస్ట్లు చేయించుకునే టైంకి చేయి దాటిపోతున్న సిచ్యుయేషన్, అది మరణాలకు కారణమవుతున్న సిచ్యుయేషన్. అలాంటి మరణాలు ఎక్కువగా మనకి మన రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. మన దగ్గరే ఒక గర్భిణి చనిపోయింది కరోనాతో. సేమ్ నేను ఇప్పుడు చెప్పిన సిచ్యుయేషనే. వాళ్ళ తండ్రి చనిపోతే కరోనా మృతిగా తెలియక అంత్యక్రియల్లో పాల్గొనడం వల్ల ఆమెకి సోకింది. ఆమె వెళ్ళి, అంటే గాంధీలో ఆమెను చేర్చేసరికే సిచ్యుయేషన్ వాజ్ క్రిటికల్. ఇంకా ఆ టైంలో ఏం చేయలేకపోయారు. ఆమె కడుపులో బిడ్డ చనిపోయిన దారుణమైన సిచ్యుయేషన్. దీని మీదనే ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా నిన్న తీవ్రంగా మాట్లాడారు. కరోనాతో జనం చనిపోతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోదా, ఇంకా కరోనా వస్తే చావు ఒక్కటే దిక్క, ఎందుకు ఇంత కేర్లెస్నెస్ ఎందుకు కనిపిస్తోంది అని చెప్పి కూడా ఆయన తీవ్రంగా క్వశ్చన్ చేసిన సిచ్యుయేషన్. అయితే మా నిర్లక్ష్యం ఏం లేదని చెప్పి గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు స్టేట్మెంట్ ఇచ్చారండి. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగిని కాపాడాలని మేము ట్రై చేస్తాం. బట్ ఏంటంటే ఆ ప్రెగ్నెంట్ లేడీ, ఆమెని క్రిటికల్ స్టేజ్ లో తీసుకురావడంతో డాక్టర్లు ఏం చేసినా కూడా యూజ్ లేకపోయింది. క్రిటికల్ స్టేజ్ లో ఎందుకు తీసుకువెళ్లాల్సి వస్తుంది? టైంలో ఇన్ టైం ఆ చనిపోయిన వ్యక్తి కరోనా వల్ల చనిపోయాడు అనేది కనుక ముందే తెలిస్తే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా టెస్టులు చేయొచ్చు. బట్ అలాంటిది వద్దు అని చెప్పి సర్కార్ డెసిషన్ తీసుకుంది కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి. నిన్న మొత్తం 6 చనిపోయారండి. 105కి రాష్ట్రంలో కరోనా మరణాలు చేరుకున్నాయి. మరో 127 మందికి పాజిటివ్. నిన్న 127 కరోనా పాజిటివ్ కేసెస్. గ్రేటర్ లిమిట్స్ లోనే 110 కేసులు. సో మొత్తం 3147కి బాధితుల సంఖ్య చేరుకుంది. చూస్తూ ఉండగానే తీవ్రంగా పెరిగిపోతోంది.
మొత్తం 48 మంది డాక్టర్స్ కి కరోనా పాజిటివ్ వచ్చిందండి. రోజు రోజుకి పెరుగుతోంది. నిమ్స్ లో 4 కార్డియాలజిస్టులకు ఆల్రెడీ వచ్చింది. మరొక 5 డాక్టర్లకి నిన్న అంటే ఆల్రెడీ 4 కార్డియాలజిస్టులు, ఇప్పుడు తాజాగా మళ్ళీ నిన్న ఒక 5 డాక్టర్లకి వైరస్ ఉన్నట్లు తెలిసింది. ఉస్మానియా, గాంధీ, పేట్ల బుర్జు, నీలోఫర్ మొత్తం ఇలా అన్ని హాస్పిటల్స్ కలిపి మొత్తం 48 మంది డాక్టర్స్ కి వైరస్ సోకింది. ఈ డాక్టర్స్ కి వైరస్ సోకింది అంటే వీళ్లతో పాటు అక్కడే పనిచేసే ఎంతమంది మెడికల్ స్టాఫ్ కి కరోనా స్ప్రెడ్ అయి ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. సో ఇలాంటి వరీసమ్ సిచ్యుయేషన్ గురించే హైకోర్టు కూడా పీపీఈ కిట్లు ఇస్తే కరోనా ఎట్లొస్తుంది, అన్నీ ఇచ్చామని చెప్తోంది సర్కార్. మీరు నిజంగా అన్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళకి కరోనా ఎట్లొచ్చింది, ఇంతమంది డాక్టర్లకి కరోనా రావడం ఏంటని చెప్పి హైకోర్టు తీవ్రంగా క్వశ్చన్ చేసింది. ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఇంతమంది డాక్టర్లు, హెల్త్ సిబ్బందికి కరోనా సోకింది, వాళ్ళకి రక్షణ పరికరాలు ఇవ్వలేదని చెప్పి 7 వేర్వేరు పిటిషన్స్ దాఖలయ్యండి. దాని మీద నిన్న హైకోర్టు విచారణ చేపట్టింది. అందరూ వైరస్ బారిన పడితే పేషెంట్లకి ట్రీట్మెంట్ చేసే దిక్కుండదు, ఏం చేద్దాం అనుకుంటున్నారని చెప్పి క్వశ్చన్ చేసింది. అయితే గవర్నమెంట్ తరఫు అడ్వకేట్ జనరల్ మాట్లాడుతూ అన్ని ఇచ్చాము, సర్కారీ దవాఖానాలో పనిచేస్తున్న డాక్టర్లకి, హెల్త్ సిబ్బందికి అందరికీ కూడా N95 మాస్కులు ఇచ్చాము, పీపీఈ కిట్స్ మొత్తం అన్ని, గౌన్లు, గ్లోవ్స్లు అన్ని ఇచ్చామని చెప్పారు. వాటి నిల్వలు కూడా సరిపడా ఉన్నాయి, ఎక్కడా కూడా తక్కువ స్టాక్ ఉంది అనే సిచ్యుయేషన్ కూడా లేదు అని కూడా చెప్పారు. మరి ఇన్ని ఇస్తే అంతమందికి ఎట్లా కరోనా వచ్చిందని చెప్పి హైకోర్టు సూటిగా క్వశ్చన్ చేసింది. అండ్ కమ్ విత్ రిపోర్ట్, క్లియర్ గా మీరు ఏమేం చేశారు, వీళ్ళని కాపాడుకోవడానికి, వీళ్ళకి కరోనా ఇన్ఫెక్ట్ కాకుండా ఉండడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి అనేది నివేదిక తీసుకురమ్మని చెప్పి 7వ తేదీలోగా వివరాలు ఇవ్వాలని చెప్పి హైకోర్టు ఆదేశించింది. సో దట్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ న్యూస్. అండ్ ఇంకొక ఆదేశం కూడా జారీ చేసిందండి, మధుసూదన్ మృతి వివరాలు ఇవ్వండి అని చెప్పి. మనకు తెలుసు మధుసూదన్ అనే వ్యక్తి అసలు చనిపోయాడా లేదా అని చెప్పి ఆయన భార్య డైరెక్ట్ గా ట్విట్టర్ లో మంత్రి కేటీఆర్ ని క్వశ్చన్ చేసింది. ఆ తర్వాత ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల అతను చనిపోయాడు, ఫ్యామిలీలో 2 వరుస డెత్స్ కాబట్టి చెప్తే ఫ్యామిలీ మెంబర్స్ తట్టుకోలేరని చెప్పి మేము జిహెచ్ఎంసి వాళ్ళు అంత్యక్రియలు నిర్వహించామని చెప్పారు. బట్ ఆ విషయంలో ఆమె ఇంకా పోరాడుతూనే ఉన్నారు. హైకోర్టుకి అప్రోచ్ అయ్యారు. అసలు భర్త చనిపోతే ఆ విషయం ఆమెకి తెలియచేరా, సరే కనీసం బంధువులకైనా చెప్పాలి కదా, లేదు అంత ఇదిగా మేమే చేసేసాం అంత్యక్రియలు అంటే దానికి సంబంధించిన ఫుటేజ్ అయినా ఉండాలి కదా, ఆఖరి చూపుకి ఎట్లన్నా నోచుకొని ఇవ్వలేదు, కనీసం ఫుటేజ్ అయినా ఇవ్వాలి కదా అని చెప్పి ఆమె తరపు లాయర్ వాదించారు. సో దానికి సంబంధించి వివరాలు ఇవ్వండి, మధుసూదన్ చనిపోయాడు అని చెప్పి అంటున్నారు కదా, దానికి సంబంధించి వివరాలు ఇవ్వండి అని చెప్పి హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దట్ ఈస్ వన్ మోర్ న్యూస్. నిన్న మొత్తం హైకోర్టుకి సంబంధించి ఇట్లా చాలా ఇంపార్టెంట్ డెసిషన్స్ ఉన్నాయండి. అండ్ నిమ్స్ లో మనం చూస్తున్నాం డాక్టర్లు కరోనా బారిన పడి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళందరికీ ఒక 200 పీపీఈ కిట్లు పంపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. ఇప్పటికే చాలా మంది కరోనా బారిన పడ్డారు, మరింత మంది దీనికి బలవ్వకుండా, దీని బారిన పడకుండా ఉండడానికి ఒక 200 పీపీఈ కిట్స్ పంపించారు. వాళ్ళందరూ అక్కడున్న మెడికల్ స్టాఫ్ అంతా కూడా బీజేపీకి కృతజ్ఞతలు చెప్పారు. అండ్ ఒక్కరోజు 9,910 కేసులు దేశంలో నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో, ఏ రోజుకి ఆ రోజు తన రికార్డ్స్ ని తనే బద్దలు కొట్టుకుంటోంది మనకు తెలుసు. నిన్న 9,910 కేసులు దేశవ్యాప్తంగా నమోదయ్యాయి. సో దేశంలో మొత్తం 2,26,634కి కేసుల సంఖ్య పెరిగిందండి. ఒక్కరోజే 274 మంది చనిపోయారు నిన్న ఒక్కరోజే. అండ్ ఇప్పటిదాకా ఒక్కరోజు మరణాల్లో కూడా ఇదే హైయెస్ట్. నిన్న చనిపోయిన వారి సంఖ్య ఎక్కువ, మరణాల సంఖ్య 6,363కి చేరింది. మొత్తం 1,08,450 మంది కోలుకోగా ఇంకా 1,11,809 మంది ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజే 2,933 కేసులు వచ్చాయండి. 77,793కి మహారాష్ట్రలో కేసుల సంఖ్య పెరిగింది. మొత్తం 2,710 మంది చనిపోయారు. అక్కడ కేసులు ఎక్కువగానే ఉన్నాయి, మరణాలు ఎక్కువగానే ఉన్న సిచ్యుయేషన్. అండ్ ఏపీకి సంబంధించి కరోనా అప్డేట్ చూస్తే 98 కేసులు. నిన్న 9,986 శాంపిల్స్ సేకరిస్తే అందులో 98 మందికి పాజిటివ్ వచ్చింది. సో 3,377కి అక్కడ కరోనా కేసుల సంఖ్య పెరిగింది. మృతుల సంఖ్య 71కి చేరింది. నిన్న 2 చోట్ల గుంటూరు, కృష్ణ, కర్నూలు 3 చోట్ల ఒక్కొక్కరు చనిపోయారు కరోనాతో. సో 71కి అక్కడ మృతుల సంఖ్య చేరింది. అండ్ ఈ నెల 8 నుంచి హోటల్స్, రెస్టారెంట్లు రీఓపెనింగ్ కి అనుమతిస్తున్నట్లుగా ఏపీ గవర్నమెంట్ చెప్పిందండి. దట్ ఈస్ ఆల్సో వన్ మోర్ న్యూస్. అండ్ అదే పేజ్లో కరెంటు బిల్లుల షాక్. కొన్ని బిల్లుల్లో 92 రోజులకు సంబంధించి మొత్తం రీడింగ్ ఉంటే కొన్నింట్లో యావరేజ్ సరాసరి నెలవారీ రీడింగ్ అని ముద్రించారు. కొన్ని బిల్లులు ఏకంగా 3 నెలలకు ఒకేసారి యూనిట్లు లెక్కగట్టి బిల్లింగ్ చేశారు. కొన్నింటికి యావరేజ్ రీడింగ్, ఇలా రకరకాలుగా ఇష్టం వచ్చినట్లు
ప్రాపర్గా లేకుండా, అంటే సైంటిఫిక్ అప్రోచ్ అనేది లేదు బిల్లింగ్లో అని చెప్పి మనం ఈ వార్తలో చూస్తున్నాం. మార్చి ఏప్రిల్లో తక్కువ కరెంట్ వాడినరు. ఎందుకంటే కొంత కరోనా భయం కూడా ఉండుండే. తక్కువ టెంపరేచర్స్లో కరోనా బాగా స్ప్రెడ్ అవుతుందనే భయం వల్ల, వీటి వల్ల ఎండలు మండిపోయినా సరే జనాలు ఏసీలు కానీ కూలర్లు కానీ వాడడానికి భయపడిన సిచ్యుయేషన్. సో మార్చి ఏప్రిల్లో విద్యుత్ వాడకం తక్కువగా ఉన్న మే నెలలో పెరిగింది. అయితే యావరేజ్ తీస్తే దాని ప్రభావం తక్కువ విద్యుత్ వాడిన మార్చి నెలపై పడింది. స్లాబులు మారి విద్యుత్ బిల్లులు భారీగా వచ్చాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. సో కరోనా సాకు చెప్పి ఆ విద్యుత్ సంస్థలు తమ నష్టాల్ని పూడ్చుకోవడానికి ఇట్లా దొంగ దెబ్బ తీస్తున్నాయని చెప్పి విపరీతంగా జనాల నుంచి విమర్శలు వ్యక్తమవుతోంది. 2 నెలల రీడింగ్ తీయకపోవడం వల్లే ఈ స్థాయిలో ఛార్జీలు పెరిగాయని చెప్పి యూజర్స్ అందరూ కూడా గగ్గోలు పెడుతున్న సిచ్యుయేషన్. అయితే సరాసరి వల్ల లాభమే తప్ప నష్టం ఉండదని చెప్పి ట్రాన్స్కో జెన్కో సిఎండి ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఇచ్చారండి. మార్చి ఏప్రిల్ నెలల్లో తక్కువ కరెంటు వాడి మే నెలలో ఎక్కువ వాడతారు. మే నెలలో వాడేది ₹9.50 వరకు పోతుంది. కానీ సరాసరి చేస్తే అది ₹5 లెక్కలోకి వస్తుంది, స్లాబ్ మారుతుంది. సో ఒక విధంగా చూస్తే చాలా తక్కువగానే ఉంటుంది అని చెప్పి, కొన్ని చోట్ల తప్పితే ఎక్కడ సమస్య ఉండదు అని చెప్పి ప్రభాకర్ రావు చెప్పిన మాట. అయితే కరోనా ప్రభావంతో ఇప్పటికే రావాల్సిన ఛార్జీలు వసూలు కాక సంస్థలు ఇబ్బందులు ఉన్నాయి. 2,000 కోట్లు రావాల్సి ఉండగా 800 కోట్లు మాత్రమే వచ్చాయి. జనాలు కూడా అనేది ఇదే, వీళ్ళ నష్టాలని పూడ్చుకోవడానికి కావాలని మా మీద బిల్లులు రుద్దుతున్నారు అని చెప్పి. అయితే నిజంగానే సీఎండి ప్రభాకర్ రావు చెప్పినట్లు స్లాబ్ తగ్గుతుంది కదా, లాభమేనా అంటే దీనివల్ల లాభం ఎవరికి? పెద్దోళ్ళకి లాభం, పేదోళ్ళకి దెబ్బ. యావరేజ్ కరెంటు బిల్లుల వల్ల ఎక్కువగా కరెంటు వాడే వారికి లాభం కలిగింది. 1000 కానీ ఆ పైన యూనిట్లు కాల్చే వారికి బిల్లులు కలిసి వచ్చాయని చెప్పి మనం చూస్తున్నాం. మార్చిలో తక్కువ కరెంట్ యూజ్ చేసి ఏప్రిల్ మే నెలల్లో భారీగా యూనిట్లు కాల్చిన యావరేజ్ తీయడం వల్ల వీళ్ళకి కలిసి వచ్చింది. సో పేదోడికి కొట్టి పెద్దోడికి పెట్టినట్లుగా ఉంది ఈ సిస్టమ్ అని చెప్పి కూడా మధ్యతరగతి ప్రజలు మాట్లాడుతున్న సిచ్యుయేషన్. 300-400 అయిపోయేది కూడా మాకు మేము వేలల్లో 3,000-4,000 బిల్స్ వస్తున్నాయి. అసలే కరోనాతో లాక్డౌన్ వల్ల జీతాలు తగ్గి లేకపోతే కొన్ని చోట్ల ఉద్యోగాలు కోల్పోయి ఇబ్బందులు పడుతుంటే మళ్ళీ అదనపు కరెంటు ఛార్జీల వడ్డన ఏంటని చెప్పి మిడిల్ క్లాస్ అంతా కూడా మొత్తుకుంటున్న సిచ్యుయేషన్ కనిపిస్తోంది. దానికి సంబంధించిన వార్త. అండ్ సర్కార్ డాక్టర్లకు 2 బ్యాచ్లుగా డ్యూటీలు. డాక్టర్లపై కరోనా పంజా విసురుతుండడంతో వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ అయిందండి. ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డాక్టర్లకి 2 బ్యాచ్లుగా డ్యూటీలు వేయాలి. ఒక వారం ఒక బ్యాచ్ డ్యూటీ చేస్తే నెక్స్ట్ వీక్ వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు. ఆ నెక్స్ట్ వీక్ ఇంకొక బ్యాచ్, తర్వాత డ్యూటీ చేసి వాళ్ళు రిలాక్స్ అవుతారు. ముందు బ్యాచ్ మళ్ళీ డ్యూటీకి వస్తుంది. సో ఇట్లా వాళ్ళు ఒక వీక్ డ్యూటీ, ఒక వీక్ క్వారంటైన్లో ఉండేలాగా డెసిషన్ తీసుకున్నారు. రొటేషన్ పద్ధతిలో డ్యూటీలు వేస్తే ఒకేసారి ఎక్కువ మంది వైద్య సిబ్బందికి వైరస్ రాకుండా ఉంటుందని చెప్పి అధికారులు భావిస్తున్నారు. అండ్ కంపల్సరీ డ్యూటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ పీపీ కిట్లు వేసుకోవాలి అని చెప్పి కూడా వీళ్ళకి ఆదేశాలు అవి జారీ చేశారు. ఈ పేట్ల బుర్జు మెటర్నిటీ హాస్పిటల్లో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లకు వైరస్ లక్షణాలున్న టెస్ట్లకు ఆ హాస్పిటల్ సూపరింటెండెంట్ తొలుత పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి జూనియర్ డాక్టర్స్ చెప్తున్నారు. సో కామన్ మ్యాన్కే కాదు, జూనియర్ డాక్టర్ లెవెల్ వాళ్ళకు కూడా లక్షణాలు కనిపిస్తుంటే టెస్ట్లకు అనుమతి ఇవ్వని సిచ్యుయేషన్ ఉందంటే మన రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉందో మనకు అర్థం చేసుకోవచ్చు. పాపం ఈ జూనియర్ డాక్టర్లు సోషల్ మీడియా వేదికగా వాళ్ళ ఆవేదన అంతా వెళ్ళగక్కారు. మాకు ఇట్లా లక్షణాలు కనిపిస్తున్న టెస్ట్లకి మా సూపరింటెండెంట్ పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్పి. సో వీళ్ళలో 4 కార్డియాలజీ పీజీలు, ఒక ప్రొఫెసర్ కూడా ఉన్నారు. సో ఇది చాలా పెద్ద వరీయింగ్ సిచ్యుయేషన్. సో అందరికీ టెస్టులు చేయాలని చెప్పి డాక్టర్స్ అయితే కోరుతున్నారు. మరి నిమ్స్ డైరెక్టర్ని జూనియర్ డాక్టర్స్ కలిశారు. డాక్టర్లకు కరోనా సోకడంతో కార్డియాలజీకి సంబంధించి ఎమర్జెన్సీ తప్ప అన్ని రకాల ఆపరేషన్లు ఆపేయాలని చెప్పి కూడా డెసిషన్ తీసుకున్నారండి. అండ్ డాక్టర్లు భయపడుతున్నారు. ఆల్రెడీ ఇంతమంది డాక్టర్లకి కరోనా సోకిన తర్వాత మిగిలిన డాక్టర్స్ కూడా భయపడుతున్న సిచ్యుయేషన్. ఒకటి, ఇంతమందికి కరోనా సోకింది, వీళ్ళతో కలిసి మూవ్ అయిన డాక్టర్లు కానీ మెడికల్ స్టాఫ్ కానీ డెఫినెట్లీ భయపడతారు. అండ్ వీళ్ళందరికీ పేషెంట్స్ని చూడడం వల్ల కరోనా వచ్చింది కాబట్టి మనం కూడా విధులకు వస్తే మనకి ఎక్కడ ఎప్పుడు కరోనా అంటుకుంటుందో అని చెప్పి చాలా మంది భయపడుతున్న సిచ్యుయేషన్. ఆ ఎఫెక్ట్ క్లియర్గా ఓపీల మీద కూడా పడుతోంది. ఇప్పటికీ 30 మందికి పైగా వైరస్ బారిన పడ్డాం. 45 మంది యాక్చువల్లీ. 200 మంది డాక్టర్లు క్వారంటైన్కి వెళ్ళడంతో ఓపీలు బాగా తగ్గిపోయిన సిచ్యుయేషన్. మామూలుగా 1000 మందికి పైగా అవుట్ పేషెంట్స్ వచ్చేవారు ప్రతిరోజు నిమ్స్కి. నిన్న మాత్రం 798 మంది వచ్చారు. సో కార్డియాలజీ విభాగంలో 20 మందికే డాక్టర్లు చెకప్ చేశారు. ఈ విభాగంలోని డాక్టర్లకు కరోనా సోకడంతో రోగులు కూడా భయపడుతున్నారు. ఇన్ఫాక్ట్ బోత్ ద సైడ్స్, డాక్టర్లే కాదు రోగులు కూడా భయపడుతున్నారు. మనం వెళ్ళి చూపించుకునే డాక్టర్కే కరోనా ఉందంటే ఆబ్వియస్లీ రోగులు కూడా భయపడాల్సిన సిచ్యుయేషనే. సో దానికి సంబంధించిన వార్త. రాష్ట్రాలకు 36,000 కోట్ల జీఎస్టీ నిధులు రిలీజ్ చేసిందండి కేంద్రం. దీనికి సంబంధించి అంటే
ఏవైతే జిఎస్టీ వల్ల కొత్త జిఎస్టీ వల్ల ఏవైతే రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయం కోల్పోతాయో దాన్ని 5 ఏళ్ల పాటు కేంద్రం చెల్లిస్తుంది. ఇందులో భాగంగానే నిన్న 36,000 కోట్లు రాష్ట్రాలకి కేంద్రం రిలీజ్ చేసింది. దానికి సంబంధించిన వార్త. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే ప్రతిపక్షాలోళ్ళు సెకండ్ క్లాస్ పౌరుల పోలీసులు కల్వకుంట్ల ప్రైవేట్ సైన్యంలో ప్రవర్తిస్తున్నారని చెప్పి పిసిసి చీఫ్ ఉత్తమ్ ఫైర్ అయ్యారు. 10,000 మందితో చిన్నజీయర్ స్వామి సమక్షంలో ఇష్టం వచ్చినట్లు కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్ట్ ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తే అప్పుడు మాత్రం ఎలాంటి ఆంక్షలు అడ్డురావు. బట్ మేము మాత్రం ఒక 2-3 మాస్కులు పెట్టుకొని మేము వెళ్తూ ఉంటే మాత్రం మీకు ఇబ్బంది అయిందా? మీరు కల్వకుంట్ల ప్రైవేట్ సైన్యంలో ప్రవర్తిస్తున్నారని చెప్పి ఆయన పోలీసులను ఉద్దేశించి అన్నారు. ఎందుకు మా జలదీక్షను ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చింది అని చెప్పి కూడా మండిపడ్డారు. హోంశాఖ ఆదేశాల మేరకు అడ్డుకుంటున్నామని చెప్పి డీజీపీ చెప్తుంటే అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి కూడా ఆయన కామెంట్ చేశారు. ఫస్ట్ క్లాస్ అధికార పార్టీ వాళ్ళేమో ఫస్ట్ క్లాస్ పౌరులు, ప్రతిపక్షాల వాళ్ళు సెకండ్ క్లాస్ పౌరులు అని చెప్పి కూడా ఆయన క్వశ్చన్ చేశారు. సంగారెడ్డి జిల్లాలో మంజీరా ప్రాజెక్టు వద్ద జలదీక్ష చేసేందుకు వెళ్తున్న ఉత్తమ్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పటాన్చెరు టోల్ ప్లాజా దగ్గర పోలీసులు అరెస్ట్ చేశారు నిన్న. అప్పుడు ఆయన చేసిన కామెంట్స్ ఇవి. మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీకి లేని ఆంక్షలు ఎందుకు ప్రతిపక్షాల విషయంలోనే ఎందుకు గుర్తొస్తాయి? వీళ్ళకి ఎందుకు ప్రైవేట్ సైన్యంలా పోలీసులు ఎందుకు ప్రవర్తించాల్సి వస్తోంది అని చెప్పి క్వశ్చన్ చేశారు. మంజీరా, సింగూరు ప్రాజెక్టులను గోదావరి జిల్లాలతో నింపుతామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు సొంత జిల్లా ప్రజల్ని మోసం చేసే పరిస్థితికి వచ్చారు అని చెప్పి కూడా ఆయన మండిపడ్డారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో గజ్వేల్, సిద్దిపేట మినహా మిగతా ప్రాంతాల్లో కరువు తాండవిస్తోంది. అయినా సరే మేము ప్రాజెక్టులు తిరిగి కేసీఆర్కు మేము ప్రాజెక్టుల దగ్గర తిరిగి పెండింగ్ ప్రాజెక్ట్స్ మీద క్వశ్చన్ చేస్తే కేసీఆర్కి వచ్చిన ఇబ్బంది ఏంటని చెప్పి కూడా ఆయన క్వశ్చన్ చేశారు. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది టీఆర్ఎస్ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి. ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వ పెద్దలు లక్షల కోట్లు దోచుకుంటున్నారు అని చెప్పి ఆయన విమర్శించారు. అప్పుల తెలంగాణగా మార్చిండు అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో ఆకాంక్షలతో తెలంగాణ తెచ్చుకున్నాం, దాన్ని కాస్త అప్పుల తెలంగాణగా మార్చారు అని చెప్పి ఆయన విమర్శించారు. అండ్ అదే పేజ్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనుల్లో వేగం పెరగాలి. నిన్న అధికారులకు కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారండి. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి, దీని మీద ఫోకస్ పెట్టి ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్, ఖమ్మం కార్పొరేషన్స్ లో జరుగుతున్న పనుల్ని నిన్న హైదరాబాద్ లోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో సమీక్షించారు. మంత్రులు కూడా పార్టిసిపేట్ చేశారు. ఎర్రబెల్లి దయాకర్ రావు, సచివతి రాథోడ్, పువ్వాడ అజయ్ కుమార్, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, కడియం శ్రీహరి ఎమ్మెల్సీ, పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. 2 కార్పొరేషన్స్ లో అటు ఖమ్మం గానీ వరంగల్ గానీ 2 కార్పొరేషన్స్ లో జరుగుతున్న పనులకు సంబంధించి ఆయన పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అండ్ రోడ్ల నిర్వహణ, గ్రీనరీ, జంక్షన్ల అభివృద్ధి, టాయిలెట్లు, ఫుట్పాత్ల నిర్మాణం వీటన్నిటికీ కూడా ప్రాధాన్యం ఇవ్వాలి అని చెప్పి కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 3వ వారంలో గ్రేటర్ వరంగల్, ఖమ్మం నగరాల్లో పర్యటిస్తానని చెప్పి కూడా మంత్రి కేటీఆర్ చెప్పారండి. సో దీనికి సంబంధించి వార్త మనం చూడొచ్చు. ఆబ్వియస్లీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత నెక్స్ట్ వచ్చేది ఖమ్మం, వరంగల్ ఎలక్షన్సే కాబట్టి ఇప్పటి నుంచే అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనుల్లో వేగం పెంచాలి అని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్న సిచ్యుయేషన్ మనం చూస్తున్నాం. అండ్ అదే పేజ్లో తహసీల్దార్ల అధికారాల్లో కోత మనం చూసాం. అన్ని వాళ్ళ తహసీల్దార్ల దగ్గరే ఉండడంతో మెయిన్గా అగ్రికల్చర్ ల్యాండ్ని నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా మార్చడంలో తహసీల్దార్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు కూడా వీళ్ళ మీద ఉన్నాయి. అందుకని చెప్పి నాలా ఛార్జీల వసూలు కానీ, ల్యాండ్ కన్జర్వేషన్ అధికారాలు కానీ ఇక మీద ఎంపీడీఓలకు ఇవ్వాలని చెప్పి కూడా ఈ ముసాయిదా చట్టంలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. రేషన్ కార్డుల జారీ, రేషన్ సరుకుల పంపిణీలో తహసీల్దార్లు, డీటీల ప్రమేయం లేకుండా పూర్తిగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్కి ఇవ్వాలని చెప్పి చూస్తున్నారు. అండ్ ఆల్సో ఇప్పుడు ఈ షరతుల వ్యవసాయం కూడా రాబోతోంది కాబట్టి అగ్రి రిలేటెడ్ అంటే రైతు బంధు, రైతు బీమా అమలు, వాల్యూ అసెస్మెంట్ కానీ, అగ్రికల్చర్ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ మొత్తం ఇవన్నీ కూడా ఏ మాత్రం రెవెన్యూ శాఖతో సంబంధం లేకుండా మొత్తం అగ్రి డిపార్ట్మెంట్కి, వ్యవసాయ శాఖకి అప్పగించనున్నట్లు కూడా తెలుస్తోంది. అండ్ విఆర్ఓలు, విఆర్ఏలకి కొత్త బాధ్యతలు. ఇప్పటికే 90% భూ రికార్డులు ఆన్లైన్ చేసినందున ఇకపై విఆర్ఓల ప్రమేయం లేకుండానే భూముల మ్యుటేషన్ జరిగిపోతుంది. సో విఆర్ఓలను భూ రికార్డుల నిర్వహణ బాధ్యతల నుంచి తప్పించి వ్యవసాయ శాఖ విధుల్ని పెంచుతున్నారు కాబట్టి అక్కడ వీళ్ళ సేవలు వాడుకోవాలని చెప్పి కూడా డెసిషన్ తీసుకుంటున్నారు. యాక్చువల్లీ మున్సిపల్ చట్టంతో పాటు దీన్ని పెడదాం అనుకున్నారు, బట్ అప్పుడు కొంత డిలే అయి ఉంది. సో మనకు తెలుసు సీఎం కేసీఆర్ ఏ రకంగా తీవ్రమైన కామెంట్స్ చేశారో. విఆర్ఓలకున్న పవర్స్ స్పీకర్, సిఎస్, సిసిఎల్ఏ కూడా లేవు, వాళ్ళు జనాన్ని హెరాస్ చేస్తున్నారని చెప్పి చాలా తీవ్రంగా మాట్లాడారు. అండ్ రెవెన్యూ శాఖ మొత్తం అవినీతిమయం అయిపోయిందని చెప్పి కూడా చాలా తీవ్రమైన కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే
ఈ చట్టం తీసుకురాబోతున్నారు. దీనిలో తహసీల్దార్ల అధికారాల్లో భారీ కోత మనకి క్లియర్గా కనిపిస్తోంది. దానికి సంబంధించి వార్త. అండ్ కువైట్లోని మనోళ్ల ఉద్యోగాలకు దెబ్బ. కువైట్లో మనోళ్ళ ఉపాధి మీద దెబ్బ పడే ఒక డెసిషన్ తీసుకుందండి ఆ దేశం. చాలా మంది కువైట్ వెళ్ళి మన దేశం నుంచి ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. అన్స్కిల్డ్ లేబర్స్ ఎక్కువగా ఉన్నారు ఇందులో. సుమారు 6.5 లక్షల మంది కేవలం ఇళ్లలో పనిచేసే వాళ్ళే 6.5 లక్షల మంది ఉన్నారంటే మనం ఆలోచించవచ్చు ఏ రేంజ్లో అక్కడ వాళ్ళు ఉపాధి పొందుతున్నారు. దీనిలో అక్కడ ఉపాధి పొందుతున్న వాళ్ళలో ఫిలిప్పీన్స్, మన భారతదేశం, శ్రీలంక, బంగ్లాదేశ్ ఈ దేశాలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. అయితే కరోనా ప్రభావంతో క్రూడ్ ఆయిల్ బిజినెస్ పై ఎఫెక్ట్ పడడం, తద్వారా ఎకానమీ దెబ్బతినడంతో కువైట్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఫారిన్ వర్కర్ల సంఖ్యని తగ్గించాలని భావిస్తోంది. ప్రస్తుతం దేశ జనాభాలో 70% ఉన్నారట ఈ మైగ్రెంట్ పాపులేషన్. దీన్ని 30%కి తగ్గించాలని చెప్పి డెసిషన్ తీసుకుంది. ఇది చాలా పెద్ద డెసిషనే. దీనివల్ల చాలా ఎక్కువగా మనవాళ్ళు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. అండ్ అదే పేజ్లో నోటిఫికేషన్ టైం అయిపోయినా డిక్లరేషన్ ఎట్లు ఇచ్చిండ్రు. ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. మల్లన్న సాగర్ భూసేకరణపై విచారణలో భాగంగా భూసేకరణ నోటిఫికేషన్ గడువు ముగిసిపోయినా సరే దాని ప్రకారమే డిక్లరేషన్ ఎట్లు ఇచ్చారని చెప్పి క్వశ్చన్ చేసింది. డిక్లరేషన్ కానీ అవార్డ్ అంటే భూసేకరణకి ముందు జరిగే ప్రక్రియ, ఇవి ఎట్లా ఇచ్చారో క్లియర్గా తెలియచేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని ఆదేశించింది. చాలా మంది అక్కడ కిష్టాపూర్, సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామానికి చెందిన ఒక 23 మంది రిట్ ఫైల్ చేశారు దీనికి సంబంధించి. సో నోటిఫికేషన్ గడువు ముగిసిపోయింది. 2018 జనవరి 22న జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్ గడువు ముగిసింది. అయినా సరే దాని ప్రకారమే డిక్లరేషన్ అవార్డు జారీ చేయడం చెల్లదు అని చెప్పి వీళ్ళు వాదించారు. భూముల్లోని నిర్మాణాలు, చెట్లకు విలువ కట్టకుండా పిటిషనర్లకు అన్యాయం జరిగే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని చెప్పి కూడా వీళ్ళు కోర్టుకి విన్నవించారు. ఇప్పటికిప్పుడే ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామస్తుల్ని ఖాళీ చేయించడం లేదు, దానికి ఇంకా చాలా టైం పడుతుందని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పింది. బట్ అత్యవసరంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని హైకోర్టు అనింది. సో 18కి సభ వాయిదా పడింది. అసలు గ్రామ సభ లేకుండా భూసేకరణ నోటిఫికేషన్ అని చెప్పి కూడా హైకోర్టు క్వశ్చన్ చేసిన పరిస్థితి. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందజేయాలని చెప్పి కోరింది. అండ్ ఈ టైంలో ఎగ్జామ్స్ పెట్టాలనుకుంటున్నారు. చెప్పాను కదా, హైకోర్టులో నిన్న చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద విచారణ జరిగింది. 10th పరీక్షలపై ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించిందండి. ఇంత పెద్ద సంఖ్యలో కేసులు పెరిగిపోతున్నాయి. మనకు తెలుసు మెయిన్గా లో లిమిట్స్లో ఏ రేంజ్లో కేసులు పెరుగుతున్నాయో ఈ టైంలో 10th పరీక్షలు పెట్టాలనుకుంటున్నారా అని చెప్పి క్వశ్చన్ చేసింది. అయితే ప్రభుత్వం మేము అన్ని ఏర్పాట్లు చేశాము, ఎగ్జామినేషన్ సెంటర్స్ పెంచాము, పిల్లలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం, మాస్కులు కానీ, శానిటైజర్ విషయంలో కానీ, ఫిజికల్ డిస్టెన్సింగ్ కానీ, పరీక్షా కేంద్రాలు పెంచి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూస్తున్నామని ఇన్ని చెప్పింది. బట్ అయినా సరే మరొకసారి దీని మీద నివేదిక ఇవ్వండి అని చెప్పి కోర్టు ప్రభుత్వాన్ని కోరింది. సో దానికి సంబంధించి వార్త. అండ్ అదే పేజ్లో ఉద్యమంలో చెప్పింది ఒకటి, ఇప్పుడు చేస్తుంది ఒకటి. సీఎం కేసీఆర్ పై మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ ఫైర్ అయ్యారండి. అప్పుడు నేను నా కుటుంబ సభ్యులు పదవులు తీసుకోము, తెలంగాణ ఏర్పడిన తర్వాత కాపలా కుక్కలా ఉంటాను అని చెప్పి రకరకాల మాటలు చెప్పారు కేసీఆర్. బట్ ఇప్పుడు చేస్తున్నది ఏంటి? ఉద్యమంలో అప్పుడు చెప్పింది ఒకటి, ఇప్పుడు చేస్తున్నది ఒకటి అని చెప్పి ఆయన తీవ్రంగా విమర్శించారు. ఇక అదే పేజ్లో గరీబ్ కళ్యాణ్ యోజనతో 42 కోట్ల మందికి లాభం అని చెప్పి కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా వివరాలు వెల్లడించింది. ఏదైతే పేద మధ్యతరగతి వర్గాల కోసం ఏదైతే గరీబ్ కళ్యాణ్ యోజన ప్రకటించారో దానిలో 53,245 కోట్లు ఖర్చు చేసినట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించిందండి. గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా పేదలు, మహిళలు, వృద్ధులు, రైతులకు సాయం చేసినట్లుగా అనౌన్స్ చేసింది. మొత్తంగా దీంతో 42 కోట్ల మందికి లబ్ధి కలిగిందని చెప్పి కూడా ఆర్థిక శాఖ ప్రకటించింది. దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే పేపర్లు దిద్దిన పైసలు ఇవ్వాలి. నిన్న మనం చూసాం ఇంటర్ వాల్యుయేషన్లో పాల్గొన్న లెక్చరర్స్కి ఇప్పటిదాకా కూడా పైసలు ఇవ్వలేదు. అండ్ ముందు ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ గురించి కూడా వాళ్ళ రెమ్యూనరేషన్ నుంచి కట్ చేసే ఆలోచన చేస్తున్నారు అని చెప్పి దాని మీద ఖచ్చితంగా రిలీజ్ చేయాలి డబ్బులు అని చెప్పి ఇంటర్ విద్య జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి మాట్లాడారు. దానికి సంబంధించిన వార్త. అండ్ తీర్థ ప్రసాదాలు వద్దు. సో ఇక నుంచి గుళ్ళు చాలా డిఫరెంట్గా ఉండబోతున్నాయి. గుళ్ళల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా తీర్థ ప్రసాదాలు ఇవ్వద్దు అని చెప్పి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రిలీజ్ చేసింది. దేవుని విగ్రహాలు కానీ, వేరే ప్రార్థనా మందిరాల్లో పవిత్ర గ్రంథాలు కానీ ఇవేవి ముట్టుకోవద్దు. మ్యాట్స్, ఒకళ్ళు వాడిన మ్యాట్స్ ఇంకొకళ్ళు వాడొద్దు, ఎవరికి వారే మ్యాట్స్ ఇళ్ల మీద తెచ్చుకోవాలి. అండ్ పవిత్ర జలాల్ని భక్తుల మీద చల్లొద్దు అని చెప్పి అన్నదాన సత్రాల్లో కనీస దూరం పాటించాలి. అండ్ ఏ ప్రార్థనా మందిరంలోకైనా సరే మాస్క్ ఉంటేనే అలో చేయాలని చెప్పింది. అండ్ రెస్టారెంట్లు, మాల్స్లో వీలైనంత వరకు
డైనింగ్కి అనుమతించకపోవడమే మంచిది, సాధ్యమైనంత వరకు టేక్ అవే ఉంటేనే బెస్ట్ అని చెప్పి ఆ, చెప్పింది. అండ్ మనం ఎప్పుడైతే డోర్ డెలివరీ చేసిన తర్వాత కూడా డెలివరీ బాయ్ డోర్ బయటనే పెట్టేస్తే బెటర్. అనవసరంగా కాలింగ్ బెల్ నొక్కడం, అది వాళ్ళ చేతికి ఇవ్వడం, దీనివల్ల ఇన్ఫెక్షన్ ప్రమాదం ఉంటుంది కాబట్టి డోర్ దగ్గర వదిలిపెట్టలే బెస్ట్ అని చెప్పారు. అండ్ ఒకవేళ డైనింగ్కి అనుమతిస్తే కస్టమర్ వెళ్ళిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేయాలి, ఫిజికల్ డిస్టెన్సింగ్ రూల్స్ పాటించేలా తగినంత సిబ్బందిని కూడా నియమించాలని చెప్పి కూడా చెప్పారు. కస్టమర్స్ 50% మించకుండా చూడాలి అని చెప్పి. అండ్ ఎస్కలేటర్లపై ఒక మెట్టు విడిచి ఇంకొక మెట్టు మీద నిలబడేలాగా చర్యలు తీసుకోవాలి. గేమింగ్ ఆర్కేడ్లు, పిల్లల ప్లే ఏరియాలు, మాల్స్లోని సినిమా హాల్స్ని మూసేయాలని చెప్పి కూడా ఈ మెజర్స్లో ఉంది. పెద్ద హోటల్స్లో గెస్టులు దిగినప్పుడు వాళ్ళ ట్రావెల్ హిస్టరీ, మెడికల్ కండిషన్ వీటి మీద ఎప్పటికప్పుడు ఒక చెక్ ఉండాలి అని చెప్పి కూడా ఈ ఆదేశాల్లో ఉంది. అండ్ దీనికి సంబంధించి ఆఫీసులో కూడా కరోనా లక్షణాలు లేని ఉద్యోగులు లేదా విజిటర్స్ని మాత్రమే లోపలికి అలో చేయాలి. ఫిజికల్ డిస్టెన్సింగ్ ప్రకారం సీటింగ్ ఉండాలి. అండ్ ఎవరైనా అధికారి లేదా సిబ్బంది కంటైన్మెంట్ జోన్లో నివసిస్తుంటే తప్పనిసరిగా సంబంధిత అధికారికి చెప్పాలి. అండ్ కంటైన్మెంట్ జోన్ తీసేసేంత వరకు కూడా ఆఫీస్కి రావద్దు అని చెప్పి కూడా చెప్పారు. దీన్ని ఇంటి నుంచే పని చేయొచ్చు, దీన్ని లీవ్ పీరియడ్గా లెక్కిస్తారని చెప్పి కూడా చెప్పింది. అండ్ హై రిస్క్ ఉన్న పెద్ద వయసు ఉద్యోగులు కానీ, ప్రెగ్నెంట్ విమెన్ కానీ, వీళ్ళు వేరే కోమార్బిడ్ వేరే జబ్బులు ఉన్న వాళ్ళు కానీ జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు యాజమాన్యాలు వాళ్ళతో వర్క్ ఫ్రమ్ హోమ్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పి కూడా చెప్పింది. మీటింగ్స్ అన్ని వీడియో కాన్ఫరెన్స్లోనే జరగాలి అని చెప్పి చెప్పింది. ఆఫీసులకు దగ్గరలోని షాపులు కానీ, క్యాఫ్టేరియాల్లో ఫిజికల్ డిస్టెన్సింగ్ మస్ట్ అని చెప్పి కూడా ఈ గైడ్ లైన్స్లో ఉంది. అండ్ ఎవరికైనా పాజిటివ్ వస్తే వెంటనే వాళ్ళని ఐసోలేట్ చేయాలి, వేరే రూమ్లో ఉంచాలి, వెంటనే సమీపంలోని ఆసుపత్రికి కానీ హెల్త్ ఆఫీసర్ కానీ చెప్పాలి అని చెప్పి చెప్పింది. సదరు ఉద్యోగి కాంటాక్ట్ అయిన వాళ్ళను ర్యాపిడ్ రెస్పాన్స్ టీం వెంటనే గుర్తించాలి. ఒక ఆఫీస్ లేదా గుడి లేదా హోటల్ లేదా రెస్టారెంట్లో ఇద్దరికి కరోనా పాజిటివ్ వస్తే ఇద్దరికి వస్తే వాటిని మూసేయాల్సిన అవసరం లేదు, వాటిని మొత్తం శానిటైజ్ చేసి ప్రోటోకాల్ ప్రకారం క్లీన్ చేసి ఆ తర్వాత ఓపెన్ చేయొచ్చు అని చెప్పి గైడ్ లైన్స్లో ఉంది. ఒకవేళ 2 కంటే ఎక్కువ కేసులు కనుక వస్తే ఆ బిల్డింగ్ లేదా ఆ పర్టికులర్ బ్లాక్ని ఒక 48 అవర్స్ మాత్రం బంద్ చేస్తారు. ఆ తర్వాత డిస్ఇన్ఫెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ నార్మల్గా ఓపెన్ చేయొచ్చు. సో దీనికి సంబంధించి నిన్న జారీ చేసిన గైడ్ లైన్స్ ప్రకారం వివరాలు ఇవి. సో ఇంక నుంచి గుడికి వెళ్ళినా సరే ఎట్టి పరిస్థితుల్లో తీర్థప్రసాదాలకి నో అని చెప్పి చెప్పింది. అండ్ కామన్గా ఉండేవి ఏంటి అంటే కంపల్సరీ ప్రతి చోట కూడా థర్మల్ స్క్రీనింగ్ మస్ట్ అని చెప్పి చెప్పింది. అండ్ ఏసీ టెంపరేచర్, అది ఆఫీస్ అయినా మాల్ అయినా ఏదైనా సరే ఏసీ టెంపరేచర్ని 24 to 30 degrees మధ్యనే పెట్టాలి అని చెప్పి. అండ్ లిఫ్ట్లో వెళ్ళే వాళ్ళ సంఖ్యని చాలా తగ్గించాలి, ఎందుకంటే ఒకరు వదిలే గాలి ఇంకొకరు పీల్చే ఇది ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది లేకుండా చూడాలి అని చెప్పి. పార్కింగ్ విషయంలో కూడా ఫిజికల్ డిస్టెన్సింగ్ అండ్ డోర్లు కానీ, డోర్ నాబ్స్ కానీ, తాళాలు కానీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తూ ఉండాలి అని చెప్పి కూడా ఈ గైడ్ లైన్స్లో ఉంది. దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్లో ప్రాజెక్టుల డిపిఆర్లు ఇవ్వాల్సిందే. నిన్న కృష్ణా బోర్డు 2 రాష్ట్రాలకి ఆదేశాలు జారీ చేసిందండి. ప్రాజెక్టుల డిపిఆర్లు 2 రాష్ట్రాలు ఇవ్వాల్సిందే. 6 గంటల పాటు మీటింగ్ జరిగింది. సో తెలంగాణ సైడ్ రిప్రజెంటేషన్ ఇచ్చారు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు అధికారులు. ఇవేవి కూడా కొత్త ప్రాజెక్టులు కావు, అప్పుడు ఉమ్మడి ఏపీలో జారీ అయిన జీవోల ప్రకారం నిర్మిస్తున్న ప్రాజెక్టులే. కాకపోతే ఇక్కడ కొన్ని కండిషన్స్, కొన్ని పరిస్థితుల రీత్యా దీనికి అకార్డింగ్గా చిన్న మార్పులు చేసుకున్నాం, రీడిజైన్ చేసుకున్నాం తప్ప ఏ ప్రాజెక్టులు కొత్తవి కావు అని చెప్పి వాదించారు. అండ్ 2014 ఎన్నికలప్పుడు మహబూబ్ నగర్ ప్రచార సభలో అప్పుడు ఎన్డీఏ ప్రధాన అభ్యర్థిగా మోడీ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ని కూడా మన ఇరిగేషన్ అధికారి రజత్ కుమార్ ప్రదర్శించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తుంటే పాలమూరు నుంచి వలసలే ఉండేవి కావు అని చెప్పి, ప్రభుత్వాన్ని నిర్లక్ష్యంతోనే దాన్ని నిర్మించలేదని చెప్పి అప్పుడు మోడీ మాట్లాడిన మాటల్ని కూడా ఆ క్లిప్పింగ్ని కూడా ప్రదర్శించారు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ ప్రాజెక్టులు ఎంత నిర్లక్ష్యానికి గురయ్యాయో, వాటిని మేము ఇప్పుడు చేపడుతున్నామని చెప్పి కూడా చెప్పారు. అయితే సేమ్ ఏపీ మాత్రం సేమ్ అదే పాట పాడింది. తెలంగాణ ప్రాజెక్టులు అన్నీ అక్రమమే, రాష్ట్ర విభజన తర్వాత ఎలాంటి అనుమతులు లేకుండా తెలంగాణ అక్రమంగా ప్రాజెక్టులు కడుతోంది అని చెప్పి మాట్లాడింది. తెలంగాణ ప్రాజెక్టుల్లో చాలా వరకు పనులు పూర్తి కావచ్చాయి, ఈ టైంలో వాటిని ఆపాలని చెప్పి లేదా వాటి డిపిఆర్లు ఇవ్వాలని చెప్పి ఈ బోర్డుకి ఆదేశాలు, బోర్డుకి ఇవ్వాలి అని చెప్పి కూడా వీళ్ళు ఆదేశాలు జారీ చేశారు. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇవి కంప్లీషన్కి వచ్చాయి కాబట్టి వీటిని ఇప్పుడు ఆపమని చెప్పి మేము చెప్పలేము, కాకపోతే వాటి డిపిఆర్లు మాత్రం సబ్మిట్ చేయండి అని చెప్పి ఆదేశించింది కృష్ణా బోర్డ్. సో తెలంగాణ ప్రాజెక్టుల డిపిఆర్లు ఇవ్వాలని చెప్పి ఆదేశించింది. మేము ప్రభుత్వాన్ని సంప్రదించి డిపిఆర్స్ ఇస్తామని చెప్పి మన రాష్ట్ర అధికారులు కృష్ణా బోర్డుకి చెప్పారు. ఏపీ ప్రస్తావించిన ప్రతి అంశాన్ని కూడా జాగ్రత్తగా నోట్ చేయాలని చెప్పి బోర్డు అధికారులు కోరారు. అండ్ పాత వాటాల ప్రకారమే నీళ్లు, కరెంట్, కృష్ణా కామన్ ప్రాజెక్ట్ శ్రీశైలం కానీ, సాగర్ కానీ
ఈ నీళ్లను గతంలో మాదిరే 66:34 రేషియోలో పంచుకునేందుకు రెండు రాష్ట్రాలు కూడా అంగీకరించాయి. అండ్ శ్రీశైలం కరెంట్ ని తలా 50% చొప్పున తీసుకోవాలని నిర్ణయించాయి. రెండో దశ టెలిమెట్రీల ఏర్పాటుకు నిధులు ఇచ్చేందుకు రెండు రాష్ట్రాలు కూడా ఓకే చెప్పాయి. సో అదో పెద్ద ప్రాబ్లం తీరింది. అండ్ తాగునీటికి తీసుకుంటున్న నీటిలో 20% యూటిలైజేషన్ కింద లెక్కించాలనే అంశాన్ని సిడబ్ల్యూసీకి నివేదిస్తాం, కేంద్రం ఆదేశాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పన్నారు. అండ్ పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు ఏపీ ప్రభుత్వం గోదావరి నీటిని తరలిస్తోంది. దీనికి బదులుగా ఎగువని కృష్ణాలో 45 టీఎంసీల నీళ్లు అడుగుతోంది. ఈ అంశాన్ని కేంద్ర జలశక్తి శాఖ పరిశీలనకు పంపుతామని చెప్పి కూడా అన్నారు. సో దీస్ వర్ ద డెసిషన్స్. వరద నీళ్ల లెక్క మాత్రం చెప్పలే. 30 ఏళ్లలో కృష్ణా నదిలో వచ్చిన వరద లెక్కలు, అన్ని ప్రాజెక్టులు గేట్లు ఎత్తిన సమయంలో ఉపయోగించుకున్న నీటి లెక్కలను అడిగితే ఇప్పటి వరకు ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్ర కానీ ఏ రాష్ట్రం కూడా జవాబు ఇవ్వలేదని చెప్పి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ చైర్మన్ అన్నారు. మీటింగ్ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫ్లడ్ వాటర్ పై ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ లో మీటింగ్ పెట్టింది. బట్ ఎక్కడా కూడా డీటెయిల్స్ అయితే రెండు రాష్ట్రాలు ఇవ్వలేదని చెప్పి ఆయన చెప్పిన సిచ్యుయేషన్. సో రెండు రాష్ట్రాలని కూడా ప్రాజెక్టుల డిపిఆర్లు ఇవ్వాల్సిందే అని చెప్పి ఆదేశించింది. నెక్స్ట్ అదే పేజ్లో ఉద్యోగ సంఘాల లీడర్ల చుట్టాలకు నజరానా, టీజీఓ అధ్యక్షురాలు మమత భర్తకు సర్వీస్ పెంపు, టీఎన్జీఓ జనరల్ సెక్రటరీ రాజేందర్ సమీప బంధువు కూడా సర్వీస్ పెంపుతో గుట్టుగా సర్కార్ జీవోలు జారీ చేసింది అని చెప్పి. మామూలుగా ఎంప్లాయీస్ రిటైర్మెంట్ ఏజ్ ని 58 నుంచి 61 ఏళ్లకు పెంచుతామని చెప్పి 2018 ఎలక్షన్స్ టైంలో కేసీఆర్ హామీ ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టారు. రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. 1.5 ఏడాది దాటిపోయింది, అయినా సరే దాని మీద ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. సో ఆశగా ఎదురు చూస్తున్నారు, ఇంకా పెంచుతారు రిటైర్మెంట్ ఏజ్, ఇంకా పెంచుతారు అని ఆశగా ఎదురు చూస్తూనే చాలా మంది రిటైర్ అయిపోతున్న సిచ్యుయేషన్. సో June 2 అయినా గుడ్ న్యూస్ చెప్తారు సీఎం కేసీఆర్ అనుకున్నాం, బట్ అది కూడా ఏం లేదు అని చెప్పి వినతి పత్రాలు అవి ఇస్తున్నారు. ఒక పక్క ఇవన్నీ జరుగుతుంటే ఉద్యోగ సంఘాల లీడర్లని మంచి చేసుకోవడానికి వాళ్ళ చుట్టాలకి నజరానా ఇస్తోంది ప్రభుత్వం అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. అండ్ అదే పేజ్లో సీడ్ పత్తిలో ఆర్గనైజ్డ్ దోపిడీ, కమిషన్ల రూపంలో 100 కోట్ల దోపిడీ చేస్తున్నాయి, సిండికేట్ గా మారి రైతుల్ని ముంచుతున్న మధ్యవర్తులు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. ఏవైతే సీడ్ పత్తి రైతుల్ని ఆర్గనైజర్లు, మధ్యవర్తులు అంటే ముంచేస్తున్నారు వీళ్ళని అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. సిండికేట్ గా మారి కమిషన్ల రూపంలో 100 కోట్లు దండుకుంటూ దగా చేస్తున్నారు. కంపెనీలు ఇస్తున్న దానికి రెట్టింపు వడ్డీతో రైతులు నడ్డి విరుస్తున్నారు అని చెప్పి చూస్తున్నాం. పండిన విత్తనాలకైనా సరిగా డబ్బులు ఇస్తున్నారంట, అది లేదు. సగం పైసలు ఇస్తారంట, ఆ తర్వాత 6 నెలల తర్వాత ఆ విత్తనాలు కరెక్ట్ గా ఉన్నాయో లేవో చూసి అప్పుడు మిగిలిన డబ్బులు ఇస్తామని చెప్పి నిలువున దోచేస్తున్న సిచ్యుయేషన్. ఆ తర్వాత సీడ్స్ బాగలేదు అనే వంక పెట్టి విపరీతంగా డబ్బుల్లో కోత విధిస్తున్నారు ఈ మధ్యవర్తులు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. అధికారులు ఎన్ని రకాలుగా ఈ సీడ్ కంపెనీల విషయంలో ఎన్ని రకాల ప్రయత్నాలు చేద్దాం, వీళ్ళని అరికడదామని చూసినా సరే రాజకీయ పలుకుబడితో కొన్ని సీడ్ కంపెనీలు అడ్డుపడుతున్నాయని చెప్పి కూడా మనకి దీనికి సంబంధించి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకే ఈ ఆర్గనైజర్స్ జై కొడుతున్నారు. సో ఏం చేయలేకపోతున్నామని చెప్పి పోలీసులు కానీ వ్యవసాయ అధికారులు కానీ చెప్తున్న సిచ్యుయేషన్. వీళ్ళంతా ఆర్గనైజర్స్ అంతా ఒక సిండికేట్ గా మారి నిలువున రైతుని దగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సీడ్ పత్తి సాగుకు మెయిన్ అడ్డా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నడిగడ్డ ప్రాంతం. అక్కడ దాదాపు 50,000 ఎకరాల్లో 30,000 మంది దాకా రైతులు పంటను సాగు చేస్తున్నారు. పత్తి సీడ్ కంపెనీలకు ప్రధాన ఆధారం నడిగడ్డ రైతులే. ఈ రైతుల్నే నానా దగా చేస్తున్నారు ఈ ఆర్గనైజర్స్ అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. అయితే ఈ విషయం జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా తెలుసు అని చెప్పి నడిగడ్డ రైతు హక్కుల పోరాట నాయకుడు రంజిత్ కుమార్ చెప్తున్న సిచ్యుయేషన్ అండి. ఆర్గనైజర్స్ రైతుల్ని మోసం చేస్తున్నారు. సుమారు ప్రతి సంవత్సరం 200 కోట్ల నుంచి 250 కోట్ల వరకు కమిషన్ రూపంలోనే వీళ్ళు దండుకుంటున్నారు. రైతులకు వాళ్లే పెట్టుబడి సాయం చేస్తున్నారు. అనుకున్నట్లుగా సీడ్ పంట బాగా రాకపోతే రైతుల భూముల్ని కూడా తాకట్టు పెట్టేసుకుంటున్నారు. ఇన్ని దారుణాలకు ఒడిగట్టుకుంటున్నారు. దీనిపై ఎన్నోసార్లు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంతమంది దృష్టికి తీసుకెళ్లినా సరే ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పి రైతులు దగా పడుతున్న సిచ్యుయేషన్ ని మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే వీడియో కాల్స్ తో విసుగెత్తుతుండ్రు. గంటల తరబడి ఆన్లైన్ కాన్ఫరెన్స్లు, ఆఫీస్ మీటింగ్లు. ఈ లాక్డౌన్ వల్ల ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ బాగా వచ్చింది. ఎక్కువ మంది వర్క్ ఫ్రమ్ హోమ్ ని ప్రిఫర్ చేస్తున్న పరిస్థితి, అటు కంపెనీలు కానీ ఇటు ఉద్యోగులు కానీ. సో దీనివల్ల విపరీతంగా అలసటకి గురవుతున్నారు అని చెప్పి చాలా మంది సైకియాట్రిస్ట్ చెప్తున్నారు. ఎక్కువ టైం స్క్రీన్ పై ఫోకస్ చేయడంతో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, పర్సనల్ లైఫ్ కూడా డిస్టర్బ్ అవుతుందని చెప్పి ఎంప్లాయీస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. సుమారు 5 నుంచి 10 మంది వరకు ఈ వీడియో కాల్స్ లో ఉంటారు, వీడియో కాన్ఫరెన్స్ లో ఉంటారు. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు మాట్లాడే ప్రతి మాట మీద, వాళ్ళు చెప్పే ప్రతి విషయం మీద
ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఫుల్ అటెన్షన్ దాని మీదే ఉండడం వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అండ్ ఈ లోపల ఇంట్లో సడన్ గా పిల్లలు అల్లరి చేయడమో ఏదైనా సౌండ్ వస్తే వాళ్ళ మీద ఇరిటేట్ అవ్వడంతో ఫ్యామిలీ రిలేషన్స్ కూడా దెబ్బతింటున్నాయని చెప్పి కూడా మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. చాలా ఇబ్బందికర సిచ్యుయేషన్ ఉంది అని చెప్పి. అయితే సైకియాట్రిస్ట్ చెప్పేది ఏంటంటే స్క్రీన్ చూసే టైం తగ్గించాలి. తదేకంగా స్క్రీన్ చూడడం వల్ల రకరకాల డిజార్డర్స్ వస్తాయి. ఓవర్ ఈటింగ్ కానీ, లేకపోతే వెయిట్ గెయిన్ కానీ, అండ్ రాత్రులు నిద్ర పట్టకపోవడం, ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఇబ్బంది ఉంటుంది. సో ఆ 2 hours మీటింగ్స్ కాకుండా ఒక 30 minutes మాట్లాడుకుని మళ్ళీ బ్రేక్ తీసుకుని మళ్ళీ మాట్లాడుకుని అలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి. వర్కింగ్ అవర్స్ పెరిగినాయి అని చెప్పి ఉద్యోగులు కూడా చెప్తున్నారు. ఇదివరకు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వేరే రకంగా ఉండేది. అండ్ చాలా మందికి ఆఫీస్ స్పేస్ అనేది ఒక పెద్ద ఇష్యూగా మారింది అని చెప్పి మనం ఇందులో చూస్తున్నాం. ఇంట్లోనే ఉండడం వల్ల ఒకే చైర్, ఒకే టేబుల్, ల్యాప్టాప్ తదేకంగా అదే ప్లేస్ లో ఉండడం వల్ల కూడా చాలా మంది ఇబ్బంది ఫీల్ అవుతున్న సిచ్యుయేషన్ ఉంది అని చెప్పి. అయితే నెలాఖరు వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ కంటిన్యూ అంటున్న ఐటీ కంపెనీలని మనం అదే పేజ్ లో చూడొచ్చు. కేసులు ఇంకా పెరుగుతున్నాయి కాబట్టి ఐటీ కంపెనీలు ఇంకా రిస్క్ తీసుకోదలుచుకోవాలా. నెలాఖరు వరకు ఆల్మోస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కంటిన్యూ చేసేలాగా తమ ఉద్యోగులకి ఆదేశాలు ఇచ్చాయి. అండ్ అదే పేజ్లో ఫ్యామిలీస్కి దూరంగా కరోనా భయంతో ఇంట్లో వాళ్లను సొంతూళ్ళకు పంపుతున్నారు పోలీసులు. ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్లో మనం డాక్టర్స్ గురించి మాట్లాడుకుంటాం, బట్ పోలీసుల గురించి చాలా మాట్లాడుకోవాలండి. వాళ్ళు కరోనా మొదలైనప్పటి నుంచి రోడ్ల మీదే ఉండి వాళ్ళు ఏ రకంగా సర్వీస్ చేస్తున్నారో చెప్పుకోవడానికి నిజంగా మాటలు సరిపోవు. సో ఇంటికి వెళ్తే ఒకవేళ తమ ఇన్ఫెక్ట్ అయితే తమ వల్ల ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం అవుతుందని చెప్పి ఇంట్లో వాళ్ళందరినీ కూడా సొంతూళ్ళకి పంపిస్తున్నారు పోలీసులు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. 40% మంది పోలీసులు ఫ్యామిలీస్కి దూరంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని చెప్పి. అయితే డైలీ హెల్త్ రిపోర్ట్ సిపిలకు ఇస్తున్నారు. 3 కమిషనరేట్లలోని స్టేషన్లకు గ్రేటర్కి సంబంధించి ఇన్స్పెక్టర్లు, సిబ్బంది డైలీ సిచ్యుయేషన్ రిపోర్ట్ను సిపిలకు అందిస్తున్నారు. ఒకవేళ ఎవరికైనా అనారోగ్యం, తలనొప్పి, జలుబు ఉంటే వారిని ఇంటికే పరిమితం చేస్తున్నారని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. అండ్ ఒకవేళ ఏదైనా క్రైమ్ సీన్, అక్కడికి క్రైమ్ జరిగిన చోటికి వెళ్తే కనుక అక్కడ ఈ సీన్ ఆఫ్ ఒఫెన్స్ లో పరిసరాల్ని టచ్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా వీళ్ళకి ప్రత్యేకమైన సర్క్యులర్స్ జారీ అయ్యాయి. ఇంత జరుగుతున్నా మాస్క్ పెట్టట్లే, దూరం ఉండట్లే. జనాల్లో మాత్రం ఏం చేంజ్ కనిపించట్లేదండి. ఇది చాలా దారుణమైన సిచ్యుయేషన్. లాక్డౌన్ సడలిస్తున్నారు, అన్లాక్ 1 అని పెట్టారంటే కరోనా వెళ్ళిపోయింది అనుకుంటున్నారు. బట్ ఇన్ని నెలల నుంచి మనం ఏదైతే కొన్ని మెజర్స్ స్ట్రిక్ట్ గా ఆచరించామో వాటిని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఇప్పుడే ఎక్కువ ఉంది. మనం చూసినాం ఏ రకంగా కేసులు పెరుగుతున్నాయో, బట్ జనాల్లో మార్పు కనిపించట్లా. మార్కెట్స్ చూసినా, రైతు బజార్లు చూసినా, పండ్లు ఎక్కడ చూసినా సరే జనాలు ఫిజికల్ డిస్టెన్సింగ్ లేదు, మాస్కులు కూడా చాలా చోట్ల లేని సిచ్యుయేషన్. మరి జనాలు తమంతట తామే మారాలి. దీనికి సంబంధించి ఇంకెవరు ఏమీ చేయలేరు. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే కలవర పెడుతున్న కౌఫాక్స్. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది పాడి పశువులకి ఈ కౌఫాక్స్ అనేది అంటుకుంటోంది. చాలా ప్రాబ్లమాటిక్ గా తయారవుతోందని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. కౌఫాక్స్ దీన్నే లంపి చర్మ వ్యాధిగా అంటారు. మొదట్లో రాయలసీమలో కనిపించింది. అక్కడి నుంచి మన రాష్ట్రంలో అతిపెద్ద పెబ్బేరు పశువుల సంత నుంచి వివిధ జిల్లాలకి వ్యాపించింది అని చెప్పి మనం చూస్తున్నామండి. ఒక వనపర్తి జిల్లాలోనే 3000కు పైగా పశువులు ఈ వ్యాధి బారిన పడ్డాయి. ఒక గడిచిన నెల వ్యవధిలో 120 పశువులు చనిపోయిన సిచ్యుయేషన్. అయితే దీనికి మందు లేదట. ముందు జాగ్రత్తగా గోట్ ఫాక్స్ వ్యాక్సిన్ ఇస్తే పశువుల్ని కాపాడుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. దీనివల్ల ఏంటంటే రకరకాల ఎఫెక్ట్స్ ఉండే సిచ్యుయేషన్ కనిపిస్తుంది. మెయిన్గా ఏంటంటే జ్వరం, నొప్పులతో స్టార్ట్ అవుతుందట పశువులకి. చర్మంపై బుడిపెలు వస్తాయి, మెడ వాపు, గంగడోలు వాపు కనిపిస్తాయి. సో ఇలాంటివి కనుక కనిపిస్తే వెంటనే వెటర్నరీ డాక్టర్స్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. సో దానికి సంబంధించిన వార్త. అండ్ మేడిగడ్డ బ్యారేజ్, కన్నెపల్లి పంప్ హౌస్కు రిపేర్లు చేస్తున్నారు. ఇవి స్టార్ట్ అయ్యి ఏడాది గడుస్తుండడంతో రెగ్యులర్ చెకింగ్లో భాగంగా వాటర్ పంపింగ్ని ఆపేసి రాళ్లు కానీ, బురద కానీ ఇవన్నీ తొలగిస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ కానీ, కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర కానీ ఇంజనీర్లు మరమ్మతులు స్టార్ట్ చేశారు. ఏడాదికి ఒకసారి రెగ్యులర్గానే ఇలాంటి చెకప్లు అవి చేస్తూ ఉంటారు. సో దానిలో భాగంగానే చేస్తున్నారని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే తేజస్ N మేడ్ ఇన్ ఇండియా. తేజస్ ఫైటర్ జెట్ రెడీ అవుతోందండి. ప్రస్తుత డిజైన్లను డెవలప్ చేసేందుకు పర్మిషన్ వచ్చింది. INS విక్రమాదిత్యపై ట్రయల్ ల్యాండింగ్ కూడా పూర్తయింది. అరెస్టెడ్ ల్యాండింగ్స్, టేక్ ఆఫ్స్ కూడా సక్సెస్. సో స్పెషాలిటీస్ ఏంటి తేజస్ Nకి? మేడ్ ఇన్ ఇండియా తేజస్ N ఫైటర్ జెట్ స్పెషాలిటీస్ ఏంటంటే ట్విన్ ఇంజిన్ ఫైటర్ జెట్. కనీసం 6 ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ఇందులో అమర్చవచ్చంట. సుమారు 2 గంటల పాటు ఆపరేషనల్ ఎండ్యూరెన్స్ ఉంటుంది. పూర్తిగా భిన్నమైన యుద్ధ విమానంగా దీన్ని క్లాసిఫై చేశారని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. అండ్ అనంతనాగ్లో ఎమర్జెన్సీ ఎయిర్ స్ట్రిప్ కి కూడా మన
రక్షణ శాఖ ప్లాన్ చేస్తోంది. ఈ చైనా ఇండియా మధ్య లడ్డాఖ్లో ఏవైతే టెన్షన్ వాతావరణం ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని కశ్మీర్లోని అనంతనాగ్లో ఉన్న బిజ్ బెహరాలో ఎయిర్ స్ట్రిప్ నిర్మించాల్సిందిగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు కేంద్రం పని అప్పగించింది. ఫైటర్ జెట్లు కూడా ఈజీగా దిగేలాగా ఈ ఎయిర్ స్ట్రిప్ ని ప్లాన్ చేస్తున్నారు. 3.5 కిలోమీటర్ల పొడవుగా ఈ స్ట్రిప్ ని నిర్మించాలని చెప్పి ఎన్హెచ్ఏఐకి ఆదేశాలు ఇచ్చింది కేంద్రం. దానికి సంబంధించిన వార్త. ఇక తూర్పు వైపు చూస్తుంటే కరోనా కష్టాలు తగ్గేవి. కరోనా పోరుపై రాహుల్ గాంధీతో రాజీవ్ బజాజ్, ఇండస్ట్రియలిస్ట్ రాజీవ్ బజాజ్ అన్నారు. రాహుల్ గాంధీ చాలా మందితో మాట్లాడుతున్నారు వీడియో కాన్ఫరెన్స్ లో. ఈ సందర్భంగా నిన్న రాజీవ్ బజాజ్ తో మాట్లాడితే మనం వెస్ట్రన్ కంట్రీస్ ని ఫాలో అయ్యాం, అలా కాకుండా ఈస్ట్ వైపు చూస్తుంటే కరోనా కష్టాలు తగ్గేవి అని చెప్పి ఆయన మాట్లాడారు. అండ్ మిలిటరీ బేస్లు కలిసి వాడుకుందాం. నిన్న ఆస్ట్రేలియా ప్రధానితో మోడీ వీడియో కాన్ఫరెన్స్ లో చర్చలు జరిపారు. లాజిస్టిక్స్, షిప్ల రిపేర్లు, సరుకుల రవాణాకు సహకారం అందించుకుందాం అని చెప్పి రెండు దేశాల మధ్య ఫస్ట్ టైం ఇట్లాంటి వర్చువల్ సమ్మిట్ ఒకటి జరిగింది. మన ప్రధాని మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్ చర్చలు జరిపారు. రక్షణ రంగంలో మరింత సహకరించుకోవాలి రెండు దేశాలు అని చెప్పి, మిలిటరీ బేస్లు వాడుకుందాం అని చెప్పి కూడా వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. అండ్ ఏనుగును పొట్టన పెట్టుకున్న వారిని వదలమని చెప్పి కేరళ సీఎం పినరయి విజయన్ చెప్పారండి. కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోంది. అయితే అనుమానితుల్ని గుర్తించాము, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వదిలే ప్రసక్తే లేదని చెప్పి ఆయన చెప్పారు. వదలకూడదు కూడా. దాని మీద ఎంత పెద్ద అప్రూవర్ వచ్చిందో మనం చూసాం. అండ్ నెక్స్ట్ పేజ్, బిజినెస్ పేజ్కి వస్తే అయిన కాడికి అమ్ముకోండి, ధరలు పెరుగుతాయని చెప్పి అత్యాశకి పోవద్దు అని చెప్పి బిల్డర్స్ కి మంత్రి పీయూష్ గోయల్ సలహా ఇచ్చారండి. రియాలిటీని తప్పకుండా ఆదుకుంటాము, అయితే ఇంకా ధర పెరుగుతుంది అని చెప్పి పెట్టుకొని కూర్చోద్దు, అయిన కాడికి అమ్ముకోండి అని చెప్పి ఆయన రియల్టర్లకు సూచించారు. అండ్ మారటోరియంలో వడ్డీన ప్రజల ఆరోగ్యం కన్నా ఎకానమీ ముఖ్యం కాదు అని చెప్పి సుప్రీంకోర్టు అనింది. మారటోరియం టైంలో అప్పులపై వడ్డీని వసూలు చేయడాన్ని సుప్రీం తీవ్రంగా తీసుకుంది. దీని మీద ఏదైతే బిల్ దాఖలైందో దాని మీద విచారిస్తూ వడ్డీలను మాఫీ చేస్తే బ్యాంకులకు 2 లక్షల కోట్ల నష్టం వస్తుందని చెప్పి ఆర్బీఐ కోర్టుకి సమాధానం చెప్పింది. కోర్టు చాలా ఘాటుగా స్పందించింది. ఏంటి, ప్రజల ఆరోగ్యం కన్నా కూడా మీకు ఎకానమీ ముఖ్యమా అని చెప్పి. సో దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే, స్కూళ్ళు కాలేజీలు తెరిచే ప్లాన్ ఏది? ఓ పక్క జూలైలో క్లాసులు స్టార్ట్ చేసే ఆలోచనలో సర్కార్ ఉంది. ఇంతవరకు అసలు విద్యా సంవత్సరానికి సంబంధించిన ఒక్క ప్రణాళిక కూడా లేదు. ముఖ్యంగా పేరెంట్స్, టీచర్ల నుంచి సూచనలు కూడా అడగట్లేదు. ఒకవేళ స్కూళ్ళు తెరిస్తే ఎట్లుండాలి, మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఎలా ఉండాలి అని చెప్పి ఏ రకంగానూ కూడా ఎలాంటి సూచనలు, సలహాలు తీసుకోవట్లేదని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. అండ్ సమితి సభ్యులు చెప్పినప్పుడే రైతు సదస్సులు. ఓ పక్క నియంత్రిత పంటల సాగు గురించి సదస్సులు ఏర్పాటు చేయాలి, రైతులతో మాట్లాడాలి అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. దానికి సంబంధించి ఎప్పుడు ఈ రైతు సమితి సభ్యులు చెప్పినప్పుడే రైతు సదస్సులు నిర్వహిస్తున్నారని చెప్పని ఆర్టికల్లో చూడొచ్చు. అగ్రికల్చర్ ఆఫీసర్లపై రైతు సమన్వయ సమితి సభ్యుల పెత్తనం కనిపిస్తోంది. వాళ్ళు చెప్పిన తేదీల్లోనే సదస్సులు పెట్టమంటుండ్రు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. సో ఇవ్వండి ఇవాళ వెలుగు పేపర్లో వచ్చిన ప్రధానమైన వార్తలు. మీకు ఇంకా ఈ ప్రయత్నంలో, అంటే ఇట్లా పేపర్ చదివి వినిపించే దానిలో మీరు ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ కోరుకుంటున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో డెఫినెట్లీ పోస్ట్ చేయండి. ఖచ్చితంగా వాటిని చూసి ఇంప్రూవ్మెంట్కి మేము చర్యలు తీసుకుంటాం. అండ్ వెలుగు పేపర్లో వచ్చిన ముఖ్యమైన వార్తలను ఇవాళ నేను మీకు చదివి వినిపించాను. నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే డెఫినెట్లీ షేర్ చేయండి. అండ్ రోజు వెయిట్ చేయండి, 7:30కి కొంచెం అటు ఇటుగా వస్తాను. ఇవాళ ఒక 5 minutes లేట్ అయినట్లుంది, బట్ వెయిట్ చేయండి. రోజు వెలుగు పేపర్లో వచ్చిన వార్తల్ని మీ ముందు ఉంచుతాను. ఇవాళకింతే. హ్యావ్ అ వండర్ఫుల్ డే. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.